హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుమాతో సరదాగా. ఈ ఎండలు మాత్రం అస్సలు తగ్గేలా లేవు. ఇంకా జూన్, జూలై, ఆగస్ట్ వరకు ఉంటాయేమో అనిపించేస్తుంది. వర్షాకాలం ఉందా లేదా అన్న డౌట్ వచ్చేస్తుంది నాకు. సరే, మీకోసం చల్లగా ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. పాలని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా మరిగించుకోండి. అవి మరిగే లోపల ఒక చిన్న బౌల్ తీసుకొని కస్టర్డ్ ని వాటర్ లో మిక్స్ చేసి పెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. మంచిగా మిక్స్ చేసుకోండి, బాగా వాటర్ కి కలిసేలాగా. తర్వాత ఈ కస్టర్డ్ ని మరుగుతున్న పాలల్లో మంచిగా కలుపుకుంటూ వేసుకోండి. ఒక 2 to 3 minutes ఇలా స్పూన్ తో నిదానంగా కలుపుకుంటూ మరిగించండి పాలని. తర్వాత ఇందులో మీ రుచికి తగినంత షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఒక 10 to 15 minutes ఇలాగే స్టవ్ మీద మరిగించుకోండి. థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. కన్సిస్టెన్సీ ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour అలాగా. ఫ్రూట్స్ మీకు నచ్చినవి, మీరు తినేవి చాలా ఎక్కువగా తీసుకోండి, బాగుంటది టేస్ట్. ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం మ్యాండేట్, చాలా టేస్ట్ ఉంటది వేసుకుంటే. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఈ కస్టర్డ్ ని తీసేసుకొని ఈ ఫ్రూట్ బౌల్ లో వేసేసుకోండి. అంతే, కూల్ కస్టర్డ్ ఫ్రూట్ బౌల్ రెడీ. ఇలా చిన్న బౌల్ తీసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ పైన ఇలా యాడ్ చేసేసి తింటే వావ్, సూపర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా రెసిపీస్ కావాలి అనుకుంటే ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇవన్నీ మా అత్త రెసిపీసే, చాలా బాగుంటాయి. మా అత్త రెసిపీస్ మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను బయట చాలా సార్లు తిన్నాను, బట్ ఈ టేస్ట్ అస్సలు రాలేదు. మనం ఇంట్లో చేసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని వేసేసుకుంటాం కాబట్టి. రెసిపీ అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా ఇంట్లో చేసుకొని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకే రెసిపీస్ అయినా కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి, ఆ రెసిపీ నేను పోస్ట్ చేస్తాను. సరే మరి, డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.